ప్రార్థన చేసుకుందామండి. మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగల నాయన, యొక్క ఆరాధనలో తండ్రి ఒక మంచి పాఠాన్ని మా ఆత్మీయ జీవితానికి కావలసిన విలువైన మాటలు ఆలోచిస్తుండగా నేర్చుకుంటుండగా తోడుగా ఉన్నట్టు కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ వారంలో సంఘాన్ని బలపరిచే ఒక మంచి పాఠాన్ని, సంఘ పరిచర్యలో దేవుని కుటుంబాలు, సంఘ పరిచర్యలో దేవుని కుటుంబాలు. సంఘం అనగా మనకందరికి తెలుసు. సంఘం అనగా మనం కట్టుకునే ఈ 4 గోడలు, మనం వేసుకున్న ఈ షెడ్డు సంఘము కాదు. ఏదైతే 4 గోడలు, ఏదైతే ఈ షెడ్డులో సహవాసం కలిగి ఉన్నారో వారు సంఘ సభ్యులు, వారినే సంఘము అంటారు. సంఘం అంటే చాలా గొప్పదండి. సంఘముకున్న గొప్పతనం ఏంటంటే, సంఘానికున్న ఆతిథ్యత ఏంటంటే, సంఘములోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ సంఘ సభ్యులుగా పిలువబడుతున్నవారు తమ భక్తి జీవితాన్ని బైబిల్కి అనుకూలంగా, క్రీస్తు మాటల ప్రకారంగా ఈ సంఘము ద్వారా, ఈ సంఘము ఎలాంటిదంటే, ఈ సంఘముకు వచ్చిన వారిని సర్వసత్యంలోనికి క్రీస్తు వలె పరిపూర్ణులుగా మారినవారు, వారిని ఈ సంఘము పరలోకానికి పంపే రీతిగా మన బైబిల్లో ఉంది. అంటే సంఘానికి రావడం వల్ల దేవుని మాటలు నేర్చుకుంటాం. దేవుని మాటలు నేర్చుకున్న మనం మన బ్రతుకు జీవితాన్ని సరిగ్గా మలుచుకొని, యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే భూమి మీద తండ్రికి ఇష్టమైన రీతిలో బ్రతికాడో అలాంటి క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకోవడానికి సంఘానికి రావాలి. సంఘం అనేది దేవుని గవి. సంఘం అనేది పరలోకానికి చేర్చేది. చాలా గొప్పదండి సంఘం. అప్పుడప్పుడు కాలేజీ వాళ్ళు కొన్ని స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఎదిగో మా కాలేజీలో చేరండి, మా యూనివర్సిటీలో చేరండి, మా యూనివర్సిటీలో చేరిన వారికి 100% జాబ్ అనేది వస్తుంది. మా యూనివర్సిటీలో చేరిన వాళ్ళు జాబు లేని వారు అంటే ఎవరు లేరని వాళ్ళంతా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. సంఘం అనేది ఆషామాష కాదండి. సంఘములో, సార్వత్రికమైన దేవుని సంఘములో సభ్యులుగా ఉన్న మనము, ఈ సంఘంలోనికి చేరిన మనము పరలోకానికి చేర్చేవారుగా, పరలోకానికి వెళ్ళేవారుగా మనము ఉండాలండి. ప్రియులరా, ఒక మంచి మాట చూడగలిగితే, ఒక మంచి మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. పౌలు గారు ఎఫెసీ సంఘంకి రాస్తూ మాట్లాడుతూ 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమల్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో ఎదుగుదుము. అంటే ఎలా ఉండుటకు? క్రీస్తు వలె ఉండుటకు.
అంటే మనం క్రీస్తు వలె ఉండడానికి సంఘంకు రావాలి, పరిపూర్ణులుగా మారాలి, పరిపూర్ణంలోనికి రావాలి. పరిపూర్ణంలోనికి నువ్వు రావాలన్నా దేవుని మాటలు దినదినము సంఘములో ప్రకటించే మాటలు వింటూ 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 ఉంటే క్రీస్తు వలె పరిపూర్ణులుగా మనము మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంఘ పరిచర్యలో దేవుని కుటుంబాలు సంఘాన్ని డెవలప్ చేయాలంటే, సంఘాన్ని అభివృద్ధి పరచాలంటే సంఘములో ఉన్న దేవుని కుటుంబాలు సంఘ సభ్యులుగా ఉన్నవారి వల్లనే సంఘం అనేది డెవలప్ అవ్వడానికి ఒక పాత్ర. ఈరోజు మనం సంఘాన్ని డెవలప్ చేయగలుగుతున్నామా? సంఘాన్ని మనము సంఘములో ఉంటున్నటువంటి సభ్యులు కుటుంబాలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ సంఘంలో జరిగే కార్యక్రమాల్లో వాళ్ళ వంతుగా ఎలా ఉంది, వాళ్ళ సహకారం ఎలా ఉంది? ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సంఘ సభ్యుల సహకారం అనేది ఉండాలి. ప్రియులరా, పౌలు గారు మనకందరికీ తెలుసు, అనేక సంఘాలను స్థాపించిన వాడిగా, అనేక ప్రాంతాలకు తిరిగిన అల్లుపెరుగని యోధుడుగా పౌలు గారు మనకు కనపడతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా దేవుని మాటలు ప్రకటించి సంఘాన్ని నిర్మించి వచ్చేవాడు. అలాగే పౌలు గారు కొరింథీ పట్టణానికి సేవ కొరకు వెళ్ళినప్పుడు, ఆ కొరింథీ పట్టణానికి వెళ్ళగానే ఈ కొరింథీ పట్టణములో ఎవరైనా విశ్వాసులు ఉన్నారా? ఈ కొరింథీ పట్టణములో ఎవరైనా క్రీస్తును కలిగిన వారు ఉన్నారా? క్రీస్తు మాటలు వివరించేవారు ఎవరున్నారా అని కొరింథీ పట్టణం అంతా తిరిగినప్పుడు, ఆ కొరింథీ పట్టణములో కొరింథీ పట్టణములో దేవుని కొరకు బ్రతికిన దేవుని కుటుంబం ఒకటి మనకు కనపడుతుంది. ఎవరు వాళ్ళు? చూడ, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అటు తర్వాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుడిని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. అంటే కొరింథీ పట్టణం అంతా వెతికాడు. ఈ కొరింథీ పట్టణములో ఎవరున్నారు భక్తిపరులు, ఎవరున్నారు దేవుని కొరకు బ్రతికేవాళ్ళు అని ఏం చేశాడు పౌలు గారు? వెతికాడు. ఏంటి? వెతికితే ఎవరు కనుగొన్నాడంట? ఆయన అకుల్ల ప్రిస్కిల్లను దంపతులను కనుగొన్నాడు. అంతే కదండి. మనం ఏ ఊరికి వెళ్ళినా, ముంబైకి వెళ్ళినా, వేరే దేశాలకు వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, చైనా వెళ్ళినా, ముందు మనం అక్కడికి వెళ్ళి మన తెలుగు వారు ఎవరైనా ఉన్నారా, మన తెలుగు వాళ్ళు కనపడితే బాగుండు అనుకుంటాం. అలాగే పౌలు గారు కూడా సేవను అనేకులకు దేవుని మాటలు ప్రకటించడానికి కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు ఎవరున్నారు ఇక్కడ విశ్వాసులు, దేవుని కొరకు ప్రతి కుటుంబం ఎక్కడుందని వెతికినప్పుడు ఎవరు కనపడ్డారు పౌలు గారికి? అకుల్ల ప్రిస్కిల్ల అనే దంపతులు, భార్య భర్తలు కనపడ్డారండి. కనపడితే ఏం జరిగింది? యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఏంటి? పౌలు గారు వెళ్ళే సమయానికి పౌలు గారి కంటే ముందు ఎవరున్నారు అక్కడ? అకుల్ల ప్రిస్కిల్ల. అకుల్ల ప్రిస్కిల్ల వాళ్ళ సొంత ఊరేంటి, వాళ్ళ సొంత ప్రాంతం ఏంటంటే కొరింథీ పట్టణములో వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు. కొరింథీ పట్టణానికి వలస వచ్చిన వాళ్ళే తప్ప సొంత ఊరు కాదు, సొంత జనాంగము కాదు. సొంత వారు అక్కడ అకుల్ల ప్రిస్కిల్లకి ఎవరు?
లేరు. అయితే కొరింథీ పట్టణానికి ఎందుకు వచ్చారు వీళ్ళు అకుల ప్రిస్కిల్ అనేవారంటే, బ్రతుకు తెరువు కోసం వచ్చిన వారుగా, వలస వచ్చిన వారుగా మనకక్కడ కనపడుతుంది. అంటే టోటల్‌గా అకుల ప్రిస్కిల్ల సొంత ఊరనేది కొరింథీ పట్టణం అనేది సొంత ఊరనేది వాళ్ళది కాదు. మరి ఎక్కడ వీళ్ళు? వీళ్ళు ఏ ప్రాంతం అంటే అక్కడే రాయబడింది. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలెననంటే వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? రోమా ప్రాంతానికి చెందిన వాళ్ళు. రోమా ప్రాంతంలో రాజు ఏం చేశాడంట? ఒక ఆజ్ఞ ఇచ్చాడట. క్లౌదియస్ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, ఈ క్లౌదియస్ చక్రవర్తి ఏం ఆజ్ఞాపించాడంటే, ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు, అంటే ఇటలీ ప్రాంతము నుంచి, రోమా ప్రాంతము నుంచి యూదులు వెళ్ళిపోవాలని ఈ క్లౌదియస్ చక్రవర్తి ఆజ్ఞాపించాడు. ఇదిగో యూదులందరూ గొడవ పడుతున్నారు, ఐక్యత లేరు. ఎప్పుడు చూడు అలజడ మొదలవుతుందని చక్రవర్తి క్లౌదియస్ చక్రవర్తి ఏం ఆజ్ఞాపించాడంటే, అయితే ఈ యూదులందరూ రోమాని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించినప్పుడు యకుల్లా ప్రిస్కిల్ అనే వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోమా పట్టణాన్ని విడిచిపెట్టి కొరింథీ పట్టణానికి వచ్చారు. అంటే వలస వచ్చిన వాళ్ళు. అంటే పౌలు గారి కంటే కొద్ది రోజులు ముందే దిగిన వాళ్ళు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతానికి వచ్చి వలస ఉండేవాళ్ళు అకుల ప్రిస్కిల్ల వారు. అయితే పౌలు గారు ఎప్పుడైతే అకుల్లా ప్రిస్కిల్ల వారి దగ్గర వెళ్ళిపోయాడో, అకుల్లా ప్రిస్కిల్ అనేవారు పౌలు గారిని ఏం చేశారు? తమ ఇంటికి చేర్చుకున్నారు. ఏం చేశారు? పౌలు గారిని తమ ఇంటికి చేర్చుకున్నారు. ఏంటి పౌలు గారిని ఏం చేశారు? అకుల్లా ప్రిస్కిల్ అనేవారు చేర్చుకున్నారు. ఏంటి పౌలు గారు అకుల్లా ప్రిస్కిల్ అనే వారి దగ్గర ఎన్ని రోజులయ్యా ఆయన నివాసం ఉన్నాడు? ఎన్ని రోజులే వారి మధ్య గడిపాడంటే, ఎన్ని రోజులు గడిపాడో తెలుసా? 1 నెల కాదండి, 2 నెలలు కాదు, ఇంచుమించు సంవత్సరమున్నర రోజులు అకుల్లా ప్రిస్కిల్ల వారి దగ్గర సహవాసం కలిగి ఉన్నాడు. చూడండి ఆ మాట ఎక్కడుంది? 11వ వచనం. ఇదే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 11వ వచనం. అతడు అనగా ఎవరు? పౌలు గారు. అతడు పౌలు గారు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివాసించెను. అంటే పౌలు గారు ఎన్ని నెలలు ఉన్నాడు అకుల్లా ప్రిస్కిల్ అనే వారి ఇంటిలో? అకుల్లా ప్రిస్కిల్ల వారు పౌలు గారికి ఎన్ని నెలలు ఆతిథ్యం ఇచ్చారని మనం చూడగలిగితే 1 సంవత్సరము 6 నెలలు. అంటే టోటల్‌గా 18 నెలలు పౌలు గారు అకుల్లా ప్రిస్కిల్ల ఇంటిలో ఉన్నాడు. ఇన్ని నెలలు ఒక దైవ సేవకుణ్ణి, ఒక సేవకుణ్ణి ఇన్ని నెలలు ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారండి? ఎవరు ఉంచుకోరండి. ఈరోజు చూడండి, మనము మన సంఘములో ఒకరింటికి వెళ్ళి ప్రార్థన చేద్దామంటేనే, అయ్యగారు మా ఇంట్లో మా నాన్న లేడు, అయ్యగారు మా ఇంట్లో మా అమ్మ లేదని సాకులు చెప్తారు. కానీ పౌలు గారు ఎన్ని నెలలయ్యా అకుల్లా ప్రిస్కిల్ల వాళ్ళ ఇంటిలో ఉన్నాడంటే, 18 నెలల పాటు, సంవత్సరంన్నర పాటు పౌలు గారు వారి మధ్య గడిపాడు. అంటే ఒక సేవకునికి ఒక కుటుంబము ఎలా ఆదరణ ఇచ్చింది చూడండి. ఒక సేవకుని సేవ చేయడానికి పౌలు గారి వెనకాల సహకారులుగా, సహాయం చేసేవారిగా అకుల్లా ప్రిస్కిల్ల వారి కుటుంబము ఉంది. ఉందండి. ఏంటి 18 నెలలు ఎవరు చూస్తారండి? నిజంగా 18 నెలల పాటు పౌలు గారిని చూసుకున్నారంటే నిజంగా ఇలాంటి కుటుంబము కలిగి మనము ఉండాలి. ఏంటి మన కుటుంబాల్లో ఇలాంటి కుటుంబం మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి పరిచర్య చేసేవాళ్ళు మనలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేయండి, ఆలోచించండి. ఏంటి మన కుటుంబానికి బంధువులు వచ్చినా, ఎవరు వచ్చినా, ఆత్మీయులు వచ్చిన ఎవరు వచ్చినా మహా అయితే వారము చూస్తారు, అంతే కదా. మొదటి రోజున్న ప్రేమ రెండో రోజు ఉండదు, రెండో రోజున్న ప్రేమ మూడో రోజు కనపడదు, వారం మొదట్లో ఉన్న ప్రేమ వారం తర్వాత కనపడదు, అంతే కదండి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకో, స్నేహితులు వచ్చారనుకో, మొదటి రోజు ఏం చేస్తాం? మంచి చికెన్ బిర్యానీ చేసి పెడతాం, మంచి మటన్ బిర్యానీ చేసి పెడతాం. మొదటి రోజు మంచి మటన్ బిర్యానీ చేసి పెడతాం, రెండో రోజు చికెన్ బిర్యానీ చేసి పెడతాం, మూడో రోజు ఎగ్ బిర్యానీ చేసి పెడతాం, నాలుగో రోజు పప్పన్నం పెడతాం, తర్వాత ఏంది సాంబార్ అన్న, తర్వాత చివరికి పచ్చడనం. చివరికి వీళ్ళు ఎంతున్నా వెళ్ళిపోరని ఏం చేస్తాం మనము? వంటింట్లో సామాన్లు ఇస్తుంది భార్య. ఎందుకు సామాన్లు ఇస్తుంది? వెళ్ళిపోవాలని. అంటే మన ప్రేమలు వారానికే మారిపోతాయి. కానీ పౌలు గారంట 18 నెలల పాటు కొరింథీ పట్టణంలో సేవ చేయడానికి పౌలు గారిని ఆదరించిన కుటుంబము అన్ని నెలలు పౌలు గారిని చూసుకుందండి.
అంటే పౌలు గారి సేవ పరిచర్యలు ఏంటి, అకుల ప్రిస్కిల్ అనే కుటుంబము సహకారులుగా ఉంది. ఈరోజు ఎందుకు మన సంఘం డెవలప్ అవ్వలేకపోతుంది? ఈరోజు ఎందుకు అన్ని సంఘాలు డెవలప్ అవ్వలేకపోతున్నాయంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘములో ఉన్న కుటుంబాలు సేవకునికి సహాయకులుగా ఉండాలి. ఉండాలండి. ఈరోజు ఆలోచిస్తున్నారు ఆ సంఘములో ఉండే కుటుంబాలు. ఇదిగో మా సేవకుని అయ్యగారు మా ఇంటికి రండి, ఒక కార్యక్రమం చేయండి, అయ్యగారు రండి మా ఇంటికి రండి, మా బంధువులందరూ కూర్చోబెడతాను, వాక్యం ప్రకటించేది అవసరమైతే వారం రోజులు మా ఇంట్లో ఉండండి, వాక్యం ప్రకటించండి, పల్లెలకు వెళ్దాం, పలానా గ్రామాలకు వెళ్దాం, మా ఊరికి రండి అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి. మనమంతా ఖర్చు పెట్టి మీటింగ్ పెడితేనే రావడానికి ఇష్టపడట్లేదే. ఎలా ఉంది మన భక్తి? ఆలోచించండి. అకుల్ల ప్రిస్కిల్ల కుటుంబానికి మన కుటుంబానికి భక్తి ఎలా ఉంది? వాళ్ళకున్న శ్రద్ధ ఏంటి, మనకున్న అశ్రద్ధత చూడండి. వాళ్ళకున్న శ్రద్ధతో పోలిస్తే మన శ్రద్ధ దేవునిలో ఉందంటారా? కనపడుతుందంటారా? లేదు కదా. అంటే ఎప్పుడైతే అకుల్ల ప్రిస్కిల్ల వారి దగ్గర 18 నెలల పాటు పౌలు గారు ఉన్నాడో, అక్కడ ఉండడం వల్ల ఏం జరిగిందంట, 18 నెలల పాటు అకుల్ల ప్రిస్కిల్లాకి వాక్యాన్ని బోధించాడు. వాళ్ళకు వాక్యాన్ని బోధించడమే కాదు, ఆయన అక్కడ ఉండడం వల్ల సమాజ మందిరపు అధికారులు సైతం ఇద్దరు మారిపోయారు. అంటే పౌలు గారు కొరింథీ పట్టణంలో వారి మధ్య కాపురం ఉండడం వల్ల, వారి మధ్య ఉండడం వల్ల కొరింథీ పట్టణంలో ఎన్నో సేవ జరిగింది అక్కడ, ఎంతగానో పరిచర్య జరిగింది అక్కడ పౌలు గారి వల్ల. సమాజపు అధికారులు సైతం ఇద్దరు మారిపోయారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనంలో, ఆ సమాజపు అధికారి అయిన క్రిస్పు అన్న తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీలో అనేకులు విని విశ్వసించి బాప్తీసము పొందిరి. అంటే పౌలు గారు కొరింథీ పట్టణములో అకుల ప్రిస్కిల వారు సహాయం చేయడం వల్ల, పౌలు గారు పరిచర్యలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవ్వడం వల్ల పౌలు గారు ఎంతమందిని మార్చాడంట? క్రిస్పు అనే అధికారిని సైతాన్ని మార్చేశాడు. అంటే క్రిస్పు అనే అధికారినే కాదు, అనేకులు పౌలు గారి మాటలు విని అనేకులు క్రీస్తును విశ్వసించారండి. అంటే పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉండడం వల్ల ఎంతమంది మారిపోయారు? అనేకులు మారిపోయారు. క్రిస్పు అనే అధికారి కూడా మారిపోయాడు. చూడండి ఇంకో మాట, ఇంకెవరు మారిపోయారు? 18వ వచనం 17వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 17వ వచనంలో చూడగలిగితే, మందిరపు అధికారైన సోస్తెనేసును పట్టుకొని న్యాయాధిపీఠము ఎదుట కొట్టి సాగిరి. అంటే ఎవరినా? మందిరపు అధికారి అయిన సోస్తెనేసును. క్రిస్పు అనే అధికారి మారిపోయాడు, అనేకులు మారిపోయాడు, సోస్తెనేసును అనే అధికారి కూడా మారిపోయాడు. అంటే పౌలు గారు అకుల్ల ప్రిస్కిల వారు సహాయం చేయడం వల్ల, పౌలు గారి పరిచర్యలో వాళ్ళు తోడుగా ఉండడం వల్ల పౌలు గారు ఎంతమందిని మార్చేశాడు? కొరింథీ పట్టణములో క్రిస్పు అనే అధికారిని మార్చేశాడు, అనేకులను మార్చేశాడు, సోస్తెనేసు అనే అతను కూడా మార్చేశాడు. అదండి పౌలు గారు. అంటే ఒక సేవకుడు పరిచర్య అభివృద్ధి చెందాలన్నా, సంఘం అభివృద్ధి చెందాలన్నా, సంఘ సేవకునికి ఎవరు తోడుగా ఉండాలి? సంఘములోని కుటుంబాలు తోడుగా ఉండాలి. కుటుంబాలు సేవకును తోడుగా ఉంటే, కుటుంబాలు సేవకును పరిచర్యలో అండగా ఉంటే, సేవకుడు పరిచర్యను అభివృద్ధి చెందించేవాడుగా ఉంటాడు, ముందుకు తీసుకుని పోయేవాడుగా ఉంటాడండి. కనుక అకుల్ల ప్రిస్కిల్ అనేవారు పౌలు గారిని చేర్చుకోవడం వల్ల, పౌలు గారి ఆతిథ్యం ఇవ్వడం వల్ల పౌలు గారు సేవ అనేది ఎక్కువగా చేశాడండి. ఎంత చేశారో వీళ్ళు చూడగలిగితే, ఎంతగా పరిచయం చేశారో చూడగలిగితే, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనంలో, అలెగ్జాండర్ వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములు ప్రవీణుడై ఉండెను. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 24వ వచనంలో, అలెగ్జాండర్ వాడి అయిన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అపోల్లో అనే ఒక యూదుడు, అలెగ్జాండర్ వాడి అనే ఒక యూదుడు, ఒక సువార్తికుడు ఏం చేశాడంటే ఎఫెసునకు వచ్చెను.
ఎఫెసునకు వచ్చానంటే ఆల్రెడీ కొరింథీ సంఘములో ఉన్న వాళ్ళు అకుల ప్రిస్కిల్ అనేవారు పౌలు గారు ఏమి వెళ్ళిపోయారు తెలుసా? ఆ కొరింథీ పట్టణాన్ని విడిచిపెట్టి ఎఫెసీ పట్టణానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానని అన్నారో అప్పుడు ఈ కుటుంబం కూడా ఏం నిర్ణయం తీసుకుందంటే, ఇదిగో అయ్యా నీవెక్కడుంటే మేము కూడా అక్కడే నీ సేవ పరిచర్లో మేము కూడా పాలిభాగస్వాలం అవుతామని అకుల ప్రిస్కిల్ అనేవారు కొరింథీ పట్టణాన్ని విడిచిపెట్టి ఎఫెసునకు వాళ్ళు వచ్చేశారు. వచ్చి ఆ ఎఫెసీ పట్టణములో ఉన్నప్పుడు, ఎఫెసీ పట్టణములో మందిరములో ఉన్నప్పుడు ఒక సువార్తికుడు అలెగ్జాండర్ అయిన వాడు అపోల్లో ఏంటి ఒక మందిరములో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగింది చూడండి. ఏం జరిగింది? 26వ వచనం. ప్రిస్కిల్ల అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. ఈయన ఎప్పుడు అపోల్లో అని అలెగ్జాండర్ అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎఫెస్సుకి వెళ్ళిపోయాడు. ఎఫెస్సుకి వెళ్ళిపోతే ఎఫెస్సులో వీళ్ళకేం పని అంటే పౌలు గారితో పాటు వీళ్ళు కూడా కొరింథీ పట్టణాన్ని విడిచిపెట్టి ఎఫెస్సుకి వచ్చేశారు. ఎఫెస్సుకి వచ్చిన తర్వాత అలెగ్జాండర్ అయిన ఒక అపోల్లో అనే ఒక యూదుడు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే ఆ దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంట? ఆ సంగతులు వింటూ ఉండరంట. 25వ వచనం చూడగలిగి, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజపు మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. అంటే పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళిపోతే వీళ్ళు కూడా ఎఫెసీ పట్టణానికి వెళ్ళిపోయారు. ఎఫెసీ పట్టణంలో ఈ అపోల్లో అనే అలెగ్జాండర్ అయిన ఆయన దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఈ అకుల ప్రిస్కిల్ అయిన వారు వాక్యాన్ని విని విని ఏం చేశారు? విని విడిచిపెట్టలేదు. అంటే అందరూ వెళ్ళిపోయినా వీళ్ళు మాత్రం చివరి వరకు ఉండి ఏం చేశారు? ఈ అపోల్లో అలెగ్జాండర్ అని అతను ఇంటికి చేర్చుకున్నారు. ఇంటికి చేర్చుకొని అతను భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చి మరలా క్రీస్తు గురించి పరిపూర్ణమైన వాక్యాన్ని ఆయనకి బోధించారయ్యా అపోల్లో. అయ్యా అలెగ్జాండ్రియా, నువ్వు వాక్యం సూపర్గా బోధించావు, అద్భుతంగా బోధించావయ్యా. ఇదిగో నువ్వు ఇంకా ఎక్కువ బోధించాలంటే, 10 మందిని రక్షించాలంటే, పలానా వాళ్ళకు నువ్వు పరిపూర్ణులుగా తయారు చేయాలంటే, ఇదిగో నీకు ఇంకా ఇది విషయాలు తెలియాలి. ఈ విషయాలు తెలియాలని చక్కగా ఇంట్లో కూర్చోబెట్టుకొని క్రీస్తు విషయమై మరింతగా అతనికి విషదపరిచిరి. నేను అతను ఆల్రెడీ ఆ వచ్చిన అలెగ్జాండర్ వాడైన అపోలో ఆల్రెడీ ఒక యూదుడు. ఆల్రెడీ ఆయన ఏంటి ఆల్రెడీ అతను ఎవరు? అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు, లేఖనాల్లో ఆరితేరిన అతనికి ఏం చేశారంట వీళ్ళు? చక్కగా వాక్యాన్ని వివరించారు. ఇంత చక్కగా వాక్యాన్ని వివరించారంటే కారణం వీళ్ళు పౌలు గారి దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నారు గనకనే. నేర్చుకున్నారండి. అంటే అకుల ప్రిస్కిల్ అనేవారు పౌలు గారికి తోడుగా ఉన్నారు, పౌలు గారి పరిచర్లో సహకారులుగా ఉన్నారు. అలాగే అలెగ్జాండర్ అయిన అపోల్లో విషయంలో కూడా ఏం చేశారు? వీళ్ళు సహకారులుగా ఉన్నారు. ఒక సువార్తికుని ఇది వాక్యం ప్రకటించిన అతనికి తోడుగా ఉండి మరింతగా బలపరిచారు అతన్ని. ఈరోజు మన సంఘం ఎంతమందిని బలపరుస్తున్నాం? దేవునిలో డెవలప్ చేయడానికి, సంఘములో వీళ్ళు అభివృద్ధి పొందించడానికి, సేవకులుగా తయారు చేయడానికి ఎంతమందిని తయారు చేయగలుగుతున్నాం? అలా తయారు చేయడంలో మన కుటుంబం సహకారులుగా ఉండాలి. అలా తయారు చేయడంలో మన కుటుంబం ప్రోత్సాహం ఇవ్వాలి. నేను ఎంతోమంది కంటే ఎగ్జామ్ రాసే వాళ్ళకి నా పరీక్ష రాసేకి తక్కువ ఉందంటే డబ్బులు ఇచ్చాను, సాయం చేశాను. ఎంతోమంది నా దగ్గర లేకపోయినా అప్పు తెచ్చి మరీ చేయూతి ఇచ్చాను. ఎందుకు? ఈరోజు అతను దేవుళ్ళు ఎదుగుతున్నాడు, అతనికి మన సహాయం అవసరము. మన సహాయాన్ని అతనికి ఇస్తే ఆ సహాయం పొందుకున్న అతను దేవుళ్ళు అభివృద్ధి చెంది మరికొందరికి సహాయకుడిగా అతడు నిలబడతాడండి. ఇలాగే అకుల ప్రిస్కిల్ల వారు అపోల్లోకి సహకారులుగా, సహాయకులుగా మనకు అక్కడ కనబడుతున్నారండి. కనుక ప్రియులారా, ఇలాంటి కుటుంబం మనము కలిగి ఉండాలి. ఎంత మంచి కుటుంబం అంటే అకుల ప్రిస్కిల్ అనేవారు దేవుని కొరకు, దేవుని పరిచర్యలో ఎంత కుటుంబమో ఆలోచన చేయగలదు. ఇంకొక మాట చూసుకుందాం. ఇంకొక మాట రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. త్వరగా అండి. రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు.
క్రీస్తు యేసునందు నా జతి పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చొప్పుడి. వారు నా ప్రాణం కొరకు తన ప్రాణం ఇచ్చుటకను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చొప్పిడి. నేను మాత్రము కాదు, అన్ని జనులోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. నిజంగా మంచి కుటుంబం అండి. సంఘ పరిచర్యలో సంఘం అభివృద్ధి చెందాలంటే సేవకునికి ఎలా ఉండాలి? వీళ్ళు సంఘము తోడుగా ఉంటేనే సంఘ సహాయము సేవకునికి అందిస్తే ఆ సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. పౌలు గారికి పరిచర్యలో మంచి జతపని వారంట. తమ ప్రాణములు ఇవ్వుట కూడా వెనకడుగు వేయని వారుగా పౌలు గారు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడే. ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నామా? మన సంఘములో ఇదిగో నా సంఘం కొరకు పలానా వాళ్ళు కష్టపడుతున్నారని అనగలుగుతున్నామా? కేవలం కొందరిని అనగలుగుతున్నాం. ఇద్దరు ముగ్గురు కూర్చొని సాక్ష్యం ఇవ్వగలిగిన అందరి గురించి నేను ఇవ్వలేను. అందరంటే వచ్చేవారు వెళ్ళేవారుగా ఉన్నారు, కానీ సంఘములో పరిచర్యలు ప్రతి కార్యక్రమములో పాలు పొందేవాడే సంఘాన్ని డెవలప్ చేయడంలో ముందుంటాడండి. కనుక ఇలా మనకి అకుల్లా ప్రిస్కిల్లా అనేవారు పౌలు గారి సేవలో సహకారులుగా ఉన్నారు. అపోల్లో అనే ఒక యూదుని కూడా వీళ్ళు సహకారులుగా ఉన్నారు. తర్వాత చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రార్థనను నిలకడగా ఉండి కృతజ్ఞతలు గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మార్గమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. ఎక్కడుండి మాట రాస్తున్నాడు? కొలస్సీలో ఉన్న సంఘానికి పౌలు గారు చెరసాలలో ఉండి రాస్తున్నాడు, బందీ అయి ఉండి రాస్తున్నాడు. ఎందుకు బందీ అయి రాస్తున్నాడు తెలుసా? ఇదిగో దేవుని సేవ చేయడం నాకు అనుకూలము లేదు, దేవుని సువార్త ప్రకటించడానికి పరిస్థితులు బాగులేవు. ఇదిగో కొలిసిలో ఉన్న సంఘములారా ఆలోచించండి, నా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇది సంఘం ఎప్పుడు చూడండి, మీటింగ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయి, మా ఆవు కొరకు ప్రార్థన చేయి, మా గేదె కొరకు ప్రార్థన చేయి, మా కొరకు ప్రార్థన చేయి అంటారే కానీ సేవకుని కొరకు ప్రార్థన చేయాలని సంఘం ఆలోచిస్తుందా? సేవ అభివృద్ధి చెందాలంటే సేవకుడు బయటికి వెళ్ళి సువార్తకు వెళ్ళినప్పుడు సువార్త చక్కగా జరగడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు సహాయం చేయడానికి సంఘము దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? సంఘ సేవకుని కొరకు. ఈరోజు మనం ఎంతో ప్రాంతాలకు సువార్తకి వెళుతున్నాం. ఎన్నో పరిస్థితులు, పేడనీళ్ళు చల్లే వాళ్ళు ఒకరు, ఉమ్మేవాళ్ళు ఒకరు, కొట్టేవాళ్ళు ఒకరు, ఏలన చేసేవాళ్ళు ఒకరు, ఎంతోమంది కనపడతారు. సువార్తను అడ్డగించేవారు సైతం ఎక్కువగా ఉన్నారు. కనుక సువార్తకు మన సంఘం నుంచి ఎవరైనా బయటికి వెళ్ళారా? ప్రార్థన చేయండి వారి కొరకు. సంఘం అంతా సువార్త నిమిత్తం బయలుదేరడ సేవకుడు ఆ సేవకుని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలు గారు అదే కోరుకుంటున్నాడు. కొలస్సీ సంఘమా, నేను చెరసాల్లో ఉన్నాను, బందీగా ఉన్నాను, సువార్త ప్రకటించడానికి నాకు పరిస్థితులు అనుకూలంగా లేవే. అనుకూలంగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి మీరు సంఘం అంతా కలిసి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలండి. కనుక సంఘం ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి, సహాయం చేసేవారుగా ఉండాలి, సహాయంలో పాలి పొందేవారుగా మనము ఉండాలి. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. ఇంకొక మాట రోమపత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు నందు మన జతపని వాడగు ఊర్బాకును నా ప్రియుడగు స్టాగునకును వందనములు. ఏంటి? ఎవరంట? జత పనివారు. క్రీస్తు నందు మన జత పనివారు. సంఘం ఎలా ఉండాలి తెలుసా? జత పనివారుగా ఉండాలి. ప్రతి సేవలో, లేఖనాల పరిశోధనలో సంఘం సహాయం చేసేవారుగా ఉండాలి.
దానం ఇచ్చేవారు దానం ఇచ్చేవారుగా ఉండాలి, పని చేసేవారు పని చేసేవారుగా ఉండాలి, వంట చేసేవారు వంట చేసే అన్ని విధాలుగా సంఘములో జరిగే ప్రతి కార్యక్రమంలో ఎలా ఉండాలి? జత పనివారుగా ఉండాలి. చూడండి ఎంత బాగా జత పనివారు గురించి చెప్తున్నాడు. ఎవరంట? జత పనివారు ఎవరంట చూడండి. ఉమ్, ఊర్బాకును నా ప్రియుడకు స్థాకునకును వందనములు, క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకును వందనములు, అరిష్టాబులు ఇంటి వారికి వందనములు, నా బంధువుడగు ఏరోదియకును వందనములు, నార్కిసు ఇంటి వారిలో ప్రభునందున్న వారికి వందనములు. ప్రభునందు ప్రయాసపడు. ఉమ్, ఎంతమంది అండి ఇలా చూసుకుంటూ పోతే, ఎంతమంది చూసుకుంటూ పోతే 21వ వచనం రండి. 21వ వచనం. నా జతి పనివాడకు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిప్రతు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఎంతమంది అండి జత పని వాళ్ళు పౌలు గారికి, ఎంతమంది అండి సేవకులు, బైబిల్ ఎంతోమంది సహకారులుగా ఉన్నారు. ఈరోజు మనం మన సంఘంలో ఉన్న వాళ్ళు ఇదిగో ఇంతమంది సహకారులుగా ఉన్నారని కలిగే రీతిగా చెప్పడానికి ఎంతమంది సహకారులుగా ఉన్నారు. కేవలం అండి మన సంఘములో వచ్చేదే కొద్ది మంది. ఈ కొద్ది మందిలో ఎంతమంది సహకారులుగా ఉన్నారంటే వేళ్ళన పెట్టాల్సి వస్తుంది, వేళ్ళన వెంచాల్సి వస్తుంది. 1, 2, 3 అంతకంటే ఎక్కువ లేదు సహాయం చేసేవారు. ప్రతి కార్యక్రమంలో ఎన్ని కార్యక్రమాలు అండి, దగ్గరగా 36వ లేఖనాల పరిశోధన సదస్సు మనము చేయగలుగుతున్నాము. అంటే ఇన్ని సెమినార్లు చేశామంటే నిజంగా ఇన్ని సెమినార్లు చేయడం వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత త్యాగం ఉంది, ఎంత ధనాన్ని వెచ్చించాము, ఎన్ని శ్రమలు పడ్డామంటే నిజంగా అన్ని శ్రమలు పడ్డామండి, అన్ని శ్రమలు పడ్డాం. ఈ గుంతకల్ ప్రాంతాన్ని కేవలం ఒకడుగా వచ్చాను నేను, ఒక్కడుగానే ఏంటి ఒకడుగానే సువార్తను ప్రారంభించాను. ఇక్కడ ఎంతోమంది సహకారులుగా ఉన్నారు, మధ్యలోనే వెళ్ళిపోయారు. చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు అధికారాన్ని ఆశించి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పదవులు ఆశించి వచ్చేవారు ఎక్కువగా ఉన్నాడు. ఈయన దగ్గర ఉంటే మన సహాయం చేస్తాడు, ఈయన దగ్గర ఉంటే మన అవసరాలు తీరుతాయని వచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గరికి దేవుని అవసరాలు తీర్చేవారుగా రావాలి ఏంటి, దేవుని దగ్గరికి దేవుని అవసరాలు తీర్చేవారుగా మనం రావాలి. అలా మనం పరిపూర్ణులు అవ్వాలండి. కనుక ఇన్ని సెమినార్లు ముందుకెలిగామంటే కేవలం 2, 3 సహాయంతోనే చేయగలిగామండి. నిజంగా చేయగలిగాం. ఎన్ని మీటింగ్లు, ఓపెన్ మీటింగ్లు 4-5 మీటింగ్లు చేసినాం. ఈ మందిరాన్ని కట్టాను. ఈ మందిరాన్ని కట్టడంలో ఎంతమంది సహకారులు ఉన్నారు? కేవలం 2, 3. ఒకరు చాలా తక్కువ అండి. నిజంగా నాకున్న పొలాన్ని మీ మందిరాన్ని నేను కట్టగలిగాను. తర్వాత మందిరానికి స్థలం కొన్నాం. ఆ స్థలం కొనడంలో కేవలము నిజంగా చెప్తానండి, మన సంఘం నుంచి వచ్చిన సహాయం ఎంతో తెలుసా? తెలిసిన వాళ్ళ నుంచి సహాయం ఎంతో తెలుసా? కేవలం 41,000 రూపాయలు మాత్రమే వచ్చింది. ఎంత వచ్చింది? 41,000 రూపాయలు మాత్రమే. కానీ ఎంత ఖర్చు అయింది స్థలానికి? 3,20,000 రూపాయలు ఖర్చు పెట్టాను ఈ మందిరానికి, స్థలం కొనడానికి నేను. అయితే మిగిలిందంతా అప్పు చేశాను. మిగిలినంత తప్పు అండి. తెలిసిన వాళ్ళతో వీళ్ళతో అక్కడ కొంత దగ్గరగా 2 లక్షల చిల్లర, నేను 2,80,000 రూపాయల చిల్లర నేను అప్పు చేశాను. ఈరోజు చాలామంది ఉంటారు బిల్డప్లు ఇచ్చుకుంటూ, రూపాయి ఇవ్వరు సంఘానికి, పేరు కోసం తాపత్రయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. యూనివర్సిటీకి పంపిస్తారు పేరు కోసరం. అంటే పేరు కోసరమా? ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంత సేవ జరుగుతుంది, నా వంతుగా సహకారులుగా ఉందామని ఆలోచన ఉందా? లేదండి. ఎవరో కొందరు ఉన్నారు, పేరు చెప్పొద్దన్న, ఇదిగో సహాయం ఇంత, నా సెమినార్ కోరిక ఇంత, ఇదిగో మందిరం కోరిక ఇంత, స్థలం కోసం ఇంత, పేరు చెప్పొద్దనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియులరా. కానీ పేరు కోసం తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు. ప్రతిఫలం వస్తుంది అనుకుంటున్నారా? రాదండి. గనుక ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఈ సంఘం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సంఘం ఏం చేయాలి? సహకారులుగా ఉంటేనే సంఘం అభివృద్ధి చెందుతుంది. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. ఇంకో మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఇంతవరకు సేవకునికి సహకారులుగా ఉంటే సంఘం ఎలా అభివృద్ధి అవుతుందో చూసాము. మళ్ళా పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 చూడండి. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయము చేసితిరి.
నేను ఈవిని ఆపేక్షించి చెప్పుట లేదు, ఇలాగ చెప్పుట లేదు, గాని మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగమునై ఉన్నవి. పౌలు గారండి ఫిలిప్పి సంఘముతో మాడుతున్నాడు. మీరు ఎంతో నా సహకారులుగా ఉన్నారు, మీరు ఎంతోగానో సహాయం చేశారు, నాకు సహాయం చేయడం మాటి మాటికి సహాయం చేసిన వారు. పౌలు గారండి ఎంత పరిచర్య, ఏ పట్టణానికి వెళ్ళినా, తెస్సలోనికలో పరిచర్య చేస్తున్నా, కొరింథులో పరిచర్య చేస్తున్నా, ఎఫెసులో పరిచర్య చేస్తున్నా, సంఘం అనేది మాటి మాటికి సహాయం అందించారు. కనుక ఈరోజు మనం ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం, లేఖనాలు పరిశోధన చేయగలుగుతున్నాం, పబ్లిక్ మీటింగ్ చేయగలుగుతున్నాం, మందిరాలు కట్టగలుగుతాం, ఇన్ని చేయగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా సంఘం సహాయం చేసేవారుగా ఉండాలి, సహాయం చేసేవారుగా ఉండాలి. ఇంకొక మాట చూసుకుందాం. సంఘములో మరల ఎలా కలిగి ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండే కుటుంబాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 26-27 వచనాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26-27. మొదటి కొరింథీ. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. వేరు వేరుగా అవయవములై ఉన్నారంటే సంఘమంతా ఎవరు? క్రీస్తు శరీరము. అంటే సంఘములో తోటి సహోదరునికి ఏదైనా ఆపద వచ్చిందా ఆదుకునేవారుగా మనం ఉండాలి. అంతే కదండి. మన శరీరములో కాలుకు ముళ్ళు గుచ్చుకుందంటే వెంటనే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అంటే స్పర్శ ఎక్కడికి వెళ్ళిపోయింది? కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే చేతులు అక్కడికి వెళ్ళి సహాయము చేస్తుంది. అలాగే సంఘములో ఒక సహోదరునికి ఆపద ఉందా, ఒక సంఘంలో ఒక సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడా, ఆదుకుంటే ఎవరిని ఆదుకున్నట్లు? దేవుణ్ణి ఆదుకున్నట్లు. అంటే అవయవాలు, సంఘమంతా ఎవరు? క్రీస్తు అవయవాలు. ఒక అవయవానికి బాధ కలిగితే అన్ని అవయవాలు ఏం చేయాలి? సహాయం అందించాలి. అంటే సంఘం అభివృద్ధి చెందాలంటే మొదటగా సంఘంలో ఉన్న కుటుంబాలు సేవకులు సహాయకులుగా ఉండాలి. అప్పుడు సేవ అభివృద్ధి పొందుతుంది. తర్వాత సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘములో సహోదరులు కూడా సహాయం చేసేవారుగా, ఆదుకునేవారుగా ఉండాలి. నేను ఆత్మీయ బంధం అనేది చాలా గొప్పదండి. బంధువులు, రక్త సంబంధికులు డబ్బు ఉంటేనే వస్తారు, హోదా ఉంటేనే పలకరిస్తారు. కానీ సంఘములోని ఆత్మీయులు చాలా గొప్పవాళ్ళు. అది దేవుని బంధం, అది దేవుడు ఏర్పరిచిన బంధం, అది ఆత్మీయ సహవాసం చాలా గొప్పది. అన్ని విధాలుగా ఆదుకునేవారు. ఇక తర్వాత సంఘము ఎలా ఉండాలి, సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘములో కుటుంబాలు ఎలా ఉండాలో చూసుకుందాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందల పాడే అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. అంటే సంఘం ఎలా ఉండాలంట? మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. మంచి సాక్ష్యం పొందాలి. ఏంటి సంఘం ఎలా ఉండాలి తెలుసా? మంచి సాక్ష్యం. అన్యజనుల మధ్య ఉన్నామే, అన్యజనుల మధ్య మనం జీవిస్తున్నాం, మనం ఎలా ఉండాలి? మంచి సాక్ష్యం పొందిన వారై ఉండాలి. మన గురించి అన్యజనులు మంచి సాక్ష్యం ఇస్తున్నారా? మనం ఎలా ఉంటామో తెలుసా? సంఘములో నటిస్తాము, సమాజంలో జీవిస్తాము. సంఘానికి వచ్చేసరికి నటిస్తాము. గొర్రెపిల్ల చర్మాన్ని కప్పుకొని వస్తాము సంఘానికి, కానీ బయట ఎలా ఉంటాము? తోడేళ్ళు మాదిరిగా మన ప్రవర్తన ఉంది. అలా ఉండకూడదండి. సంఘం బయట ఉన్న లోపల ఎలా ఉండాలి? నీ ప్రవర్తనను కాపాడుకోవాలి, మంచి సాక్ష్యం పొందాలి.
పలానా సంఘం అండి చాలా మంచిదండి, పలానా సంఘంలో ఉండేవాళ్ళు మంచి విశ్వాసాలండి, ఆ విశ్వాసి మంచి ప్రేమ గలవాడండి, విధేయత గలవాడు, తగ్గింపు గలవాడండి, దాతృత్వం గలవాడండి, సహాయం చేసేవాడండి, ఒక మాట అన్న పలుతి మాటనని వాడండి. ఇలా సాక్ష్యం ఉండాలి. మన ప్రవర్తన ఇలా ఉండాలి. బయటున్న ఇలా కాకుండా ఈమెన చర్చికి వెళ్తాడు, బైబిల్ పట్టుకొని పోతుంది, తర్వాత నోటి నుండి అన్ని బూతులే. ఈమండి విశ్వాసురాలు కాదండి, ఈమె దెయ్యమండి, ఈమె యోగ్యురాలు కాదండి, ఈమె ఎవరు గెయ్యాలండి అని అంటూ మాట్లాడుతున్నారు. అలా అనిపించకూడదు. మనం ఎలా ఉండాలి తెలుసా? మనం మంచి సాక్ష్యం పొందేవారుగా ఉండాలి. తిమోతి గురించి పౌలు గారు మాట్లాడతారు ఎన్నో మాటలు తెలుసా? తిమోతి మంచి సాక్ష్యం పొందినవాడు, మంచి సాక్ష్యం గలవాడు. తిమోతి మంచి యవనస్తుడు, దేవుని పరిచర్లో ముందుండేవాడు, దేవుని సేవకును సహాయం చేసేవాడు. ఇలా ఉండాలండి విశ్వాసులు అంటే, ఇలా ఉండాలండి సేవకుడు అంటే, ఇలా ఉండాలండి ఒక పరిచారకుడు అంటే. మన గురించి ఎదుటి వాళ్ళు మంచి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. అలా మంచి సాక్ష్యం పొందేవారుగా మనం ఉండాలంటే మన ప్రవర్తన సంఘములో ఎలా ఉందో ఇంటిలో అలా ఉండాలి, సమాజంలో కూడా అలాగే ఉండాలి. అలా ఉంటేనే మన సంఘం అభివృద్ధి చెందుతుంది. అలా ఉంటేనే మన సంఘము ముందుకి వెళ్ళగలుగుతుంది. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇల్లు ప్రభునందు స్థిరులై యుండిడి, ప్రభునందు ఏక మనస్సు గలవారై యుండుడని యవోదియను సుంటికేసును బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు బతిమాలు కొట్టున్నాడు అంటే ఎందుకు? సంఘములో గొడవలు ఉండకూడదు. సంఘములు వీడంటే వాడు పడకూడదు, వాడంటే వీడు పడకూడదు. అలా ఉన్నారా? అలా ఉండకూడదండి. ఎవరైనా సహోదరులుగా ప్రేమించుకోవాలి, తగ్గించుకోవాలి. అన్నా నువ్వే గొప్పోడన్నా, నువ్వు మంచి పరిచయకుడన్నా, నువ్వు మంచోడన్నా, నీ వెనక మేము ఉంటాం, అలా తగ్గించుకోవాలి. సంఘములు ఎలా ఉండకూడదు? గొడవలు ఉండకూడదు. ఒకరిలో ఒకడు ఏం చేయాలి? తగ్గించుకోవాలి, సిరులై ఉండాలి, ప్రభునందు సిరులై ఉండాలి, ఏక మనస్సు గలవారై ఉండాలి. ఏక మనస్సు గలవారై ఉంటే అక్కడ ఏముండవు? గొడవలు ఉండవు, కక్షలు ఉండవు. అంటే అందరు ఎలా ఉండాలి? ఏక మనస్సు గలవారండి. క్రీస్తు నందు ఏక మనస్సు గలవారు. భిన్నమైన మనస్సులుంటే ఏకం అవ్వడానికి వీల్లేదు. నేను చెప్పిందే కరెక్ట్ అంటే, నేను చెప్పిందే రైట్ అంటే, నా మాటే శాసనం అంటాడు. అలా ఉండకూడదు. సంఘములో సంఘస్థులు కుటుంబాలు ఎలా ఉండాలి? ఏక మనస్సు గలవారై ఉంటేనే ఆ సంఘం డెవలప్ అనేది చెందుతుంది. ఇది ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు పాత విషయములో మీరు నాతో పాలివయుట చూచి మీ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాని కొనసాగించుడని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే ఎలా ఉండాలంట? మన సత్క్రియలు ఎలా ఉండాలంట? సువార్త పనిలో మన పాలివాసులు ఎలా ఉండాలంట? మరణం వచ్చేంత వరకు, మనం మరణించేంత వరకు, లేదా యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చేంత వరకు మనం సహాయం చేసేవారుగా ఉండాలి. సువార్త పనిలో పాలిభాగస్తులు అయ్యేవారుగా ఉండాలి. ఏక మనసు కలిగి ఉండాలి, కలిసి ఉండాలి. సేవకునికి అన్ని విధాలుగా మనం సహాయ సహకారాలు అందించగలిగితే ఆ సంఘము గొప్పగా మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఓకేనండి, ఆలోచించండి. సంఘ పరిచర్లు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేవుని పరిచర్లో ఒక అకుల ప్రిస్కిల కుటుంబంలో మన కుటుంబం ఉందా? ఆలోచన చేయండి. కనుక మరింతగా మనం దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటూ ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎగలిగిన మా తండ్రి, కొన్ని మాటలు ఆలోచించాం నాయన, నేర్చుకున్నాం తండ్రి. సంఘాన్ని అభివృద్ధి చెందాలని అందరూ ఏక మనసు కలిగి ప్రతి పనిలో పాలిభాగస్తులై ఉంటేనే సంఘం అభివృద్ధి చెందుతుందన్నారు నాయన. మా సంఘాన్ని దీవించండి, జ్ఞాపం చేసుకోండి. చిన్ని సంఘము దీవించండి. ఈ చిన్ని సంఘము ద్వారా, చిన్ని సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే కారణం మీ దయ, మీ కృప, మా కాపుదల, మీ కాపుదల మా పైన ఉంది కనుక నాయన తోడుగా ఉండండి. సంఘాన్ని దీవించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.